పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఖచ్చితంగా రండి. హలో గైస్, నేనైతే ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్తున్నాను. ఈ రూట్ మ్యాప్ చెప్తున్నాను నేను. అరకు నుంచి వెళ్ళే వాళ్ళకైతే ఇది చాలా దగ్గర అవుతుంది ఈ రూటు. సో అరకు నుంచి వచ్చిన తర్వాత డుమ్రిగూడ తీసుకున్న తర్వాత కించుమండ నుంచి లెఫ్ట్ సైడ్ కొర్ర అనే ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ తీసుకుని వెళ్తే నేను చూపించే అద్భుతమైన ప్లేస్ చాలా ఈజీగా దగ్గర అవుతుంది. అటువైపు నుంచి వచ్చే వాళ్ళు పాడేరుకి ఆ రూట్ వేరేగా ఉంటుంది. సో నేను చూపిస్తాను ఈ రూటు. అరకు నుంచి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక సింపుల్ అయినా దగ్గర రూట్ చూపిస్తుందని ఇది. థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే, మనం జర్నీ చేసినప్పుడు రోడ్ మాత్రం చాలా బాగుంటుంది, కానీ అక్కడక్కడ మినిమం ఒక 1 కిలోమీటర్స్ టు 1/2 కిలోమీటర్స్ ఒక 2-3 పాయింట్స్లో అయితే రోడ్స్ బాగాలేవు. బైక్ మీద వెళ్ళేట వాళ్ళకి బాగుంటుంది, కానీ కారు మీద వెళ్ళేట వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఒక 2-3 ప్లేసెస్. మిగతావి అన్నీ మాత్రం చాలా బాగుంటుంది, జర్నీ చాలా సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు విలేజెస్లో మన హైవేలో లేదంటే విలేజెస్లో వెళ్ళినప్పుడు రోడ్లో అదిగో బోర్డ్స్ ఉన్నాయి, ఏ విలేజెస్ అని దాంట్లో డిస్ప్లే చూపిస్తున్నాను. ఒకసారి చూసి దాన్ని ఫాలో అప్ అయిపోండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అరకు కాఫీ అండ్ నేచర్. ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాము. ఇది జనరల్గా ఉప్పర్ ట్రీస్ అంటే బాగా ట్రెండ్ అవుతుంది ప్రజెంట్. దీని పేరు సైంటిఫిక్ నేమ్ మ్యూసఫెరే, దీని ఫ్యామిలీ ఏమో కెలఫెలైసి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ చాలా బాగుంది. ఇది ఎవ్రీ జనవరికి ఫ్లవర్స్ అనేది వస్తుంది, అంటే ఫ్లవర్స్ కాదు, లీవ్స్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. బట్ ఈసారి డిలే అయింది, మార్చ్ వచ్చింది కానీ డిలే అయింది. అలాగే వెంటనే కలర్స్ కూడా వెంటనే మళ్ళీ షేడ్ అయిపోయి వస్తుంది. స్పెషల్గా ఫ్యామిలీతోనే రావచ్చు. ఫుడ్ అవైలబిలిటీలో అయితే లేదు, మీరు ఏమైనా కావాలంటే భోజనాలు మాత్రం తెచ్చుకోండి. ఇక్కడైతే చిన్న ప్యాన్ షాప్ ఉంది, అక్కడ వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ దొరుకుతాయి, అంతకుమించి ఏం దొరకవు. ఇది స్టార్టింగ్ ప్లేస్ మెయిన్. ఇక్కడ వచ్చింది ఉప్పర్ ట్రీస్ ప్రజెంట్ ట్రెండింగ్ ఉంది కదా, చాలా ఎక్సలెంట్గా ఉంది ప్లేస్ అయితే. ఎంట్రన్స్లోనే మనకు ఏం చేస్తుందంటే శివాలయం గుడి అనేది మనకు వెల్కమ్ చెప్తుంది. లోనకి వెళ్ళి చూద్దాం, ప్లేస్ టు ప్లేస్ పిన్ పాయింట్ మొత్తం అని చూపిస్తాను మీకు లోనకి వెళ్ళిన తర్వాత. ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎంట్రన్స్ నుంచే బోర్డులు పెట్టారు గవర్నమెంట్ కూడా. సో మనం కూడా దయచేసి వచ్చి పొల్యూట్ చేయడానికి అయితే ట్రై చేయకండి, వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది మెయిన్ ప్లేస్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది ఎంట్రన్స్లోనే. సో లోనకి వెళ్ళిన తర్వాత ప్రతి ప్లేస్ చూపిస్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్ రోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాగానే ఎంట్రన్స్ ఇది శివాలయం ఇక్కడ ఉంది. మండే పూట వస్తుంటారు గుడికి చాలామంది. బాగుంది శివాలయం ఇది. ఇంకా గుడి గవర్నమెంట్ ఏమన్నా స్పాన్సర్స్ ఉంటే దయచేసి ఇది కట్టించి ఇక్కడ ఇచ్చేస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఇది మెయిన్ వ్యూ, ఒకసారి చూడండి, అది శివాలయం. ఇది మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద ప్లేస్ అంటే ఈ సీను మొత్తం అసలు చాలా బాగుంది. ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇక్కడ December 3rd వీక్ నుంచి ఈ లీవ్స్ అనేది కలర్ మారి వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. కాకపోతే ఏప్రిల్ ఉండదు జనరల్గా, ఈసారి చాలా లేట్గా వచ్చింది. ఫిబ్రవరి తర్వాత కలర్ మారి వెంటనే మార్చ్ 1 మంత్లోనే షేడ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది 2 months ఉంటుంది. యాక్చువల్లీ జనవరిలో స్టార్టింగ్ అయ్యి మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంటుంది. బట్ ఇది చాలా ఫిబ్రవరిలో కొంచెం స్టార్ట్ అయింది, అందుకే జనాలు రావడం కూడా కొంచెం తగ్గిరు ఈ ఇయర్ అంతా. సో బాగుంది ప్లేస్ అయితే. ఇది చాలా బాగుంది, చాలా థిక్లీ డెన్స్లీగా ఉంది. యాక్చువల్లీ కలర్ షేడ్ అవడం వలన కొంచెం మనకి ఇది కనిపిస్తుంది, కానీ చాలా వీడియోస్లో మీరు చూసి ఉంటారు. ఉప్పర్ ట్రీస్ అని కొడితే మీకు షార్ట్స్లో కూడా వచ్చి ఉంటాయి. ఆ షార్ట్స్లో ఏమవుతుందంటే చాలా కలర్ఫుల్, మొత్తం అంతా చాలా థిక్గా ఉంది, చాలా డెన్స్గా ఉంది. లోన వెళ్ళిన తర్వాత మాత్రం ఫ్రీగా వాకబుల్ డిస్టెన్స్ ఉంది, హ్యాపీగా వెళ్ళి ఆడుకోవచ్చు లోన. ఈ ప్లేస్కి అయితే స్పెషల్ చరిత్ర ఉంది. సో ఇక్కడ లోకల్ పర్సన్ మన విఘ్నేష్ మాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. హాయ్ సార్. మై నేమ్ ఇస్ గోపాల్ కృష్ణ. మై నేమ్ ఇస్ విఘ్నేష్ అండి. ఇక్కడ ఉప్పర్ ట్రీస్ రావడానికి రీజన్ ఏంటి సార్? పాతలో స్టోరీస్ విన్నాను నేను, చాలా రకాలు. మా పూర్వీకులు చెప్పారండి, మా పెద్దలు చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు ఇదంతా కూడా పెద్ద గరువులా ఉండేదండి. ఇదంతా కూడాను వ్యవసాయ క్షేత్రం అండి. ఓకే. ఆ సందర్భంలో మనకు ప్రతి సంవత్సరము పంటలు వేసే, అంటే దున్నిన తర్వాత విత్తనాలు వేసుకున్న తర్వాత ఒక పండగ చేసుకుంటామండి, పశువేదన పండుగ. ఆ పండగ చేస్తున్నప్పుడు అక్కడ
రైతులు దున్నుతున్నారు. ఓకే. ఒక సాధు అనే వ్యక్తి వచ్చేసి అమ్మ నాకు ఆకలి వేస్తుంది కొంచెం ఆహారం పెట్టండి అని చెప్పారు. ఓకే. ఆమె తిరస్కరించిందండి. మా ఆయన దున్నుతున్నాడు, మా కష్టపడేవాడికి ఇవ్వకుండా నీకు నేను ఎందుకు ఇస్తాను, నువ్వు వెళ్ళిపోమని చెప్పిందండి. ఓకే. ఆయన నవ్వుతూ ఒక నవ్వుతూ ఇలా కిందకు వచ్చాడండి, ఈ పొలాల వైపు వచ్చాడండి. ఇదంతా కూడా గరువు అండి. ఓకే. ఇక్కడ వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా రైతు దున్నుతున్నారు, కుటుంబం ఉన్నారు. వచ్చి అమ్మ నాకు ఆకలి ఇస్తుంది అని అడిగేసరికల్లా, సాధువు అడిగేసరికల్లా తను చెప్పింది, దా బాబు ఆకలితో ఉన్నామో కొద్దిగా అంబలు తాగి అన్నం తినమన్నది. అలాగే అంబలకు తాగారు, అన్నం తినమంటే నవ్వుతూ కొద్దిగా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు, దీవించి వెళ్ళిపోయారు. ఆ మరుస రోజు కల్లా అవంతా కూడాను అటువైపు భోజనాలు ఎవరు పెట్టలేదు, వాళ్ళకి చెట్లు మొలిచాయి, వాళ్ళని సప్పించినట్లున్నారు సాధువు గారు. అటంతా కూడా మొక్కలు మొలిసిపోయిందండి. ఇక్కడ విత్తనాలు పండిన తర్వాత ఇక్కడ మొలకలు చక్కగా వచ్చింది గరువులోని. వచ్చి ఇక్కడ పండింది చాలా ఎక్కువ పంట, బంగారం లాంటి పంట పండింది అనేసి దీన్ని బంగారం గరువు అని పేరు పెట్టారండి. ఓకే. ఓకే. అలాగొచ్చింది ఈ ఊరికి పేరు. సో ఇక్కడ ఫ్యామిలీతోని కూడా వచ్చి చూడవచ్చు, పిల్లలతోని బాగా ఎంజాయ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఆల్రెడీ, ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు పిల్లలతో సహా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఉప ట్రీస్ దగ్గర వచ్చాము, లోన ఎంటర్ అవుదాం. ఈలోపు లీవ్స్ టెక్స్చర్ చాలా బాగుంది, కలర్ రెడ్డిష్ ఎల్లో గోల్డెన్ కలర్ ఉంది. ఇది కొన్ని గ్రీన్గా ఉన్నాయి. జనరల్గా ఎండ తగిలితేనే ఇవి మారుతుంటాయి. బయట ఎంత లైటింగ్ ఉందో లోన వెళ్తే అంత చీకటిగా ఉంటుంది. లోన వెళ్ళిన తర్వాత లీవ్స్ కూడా సన్లైట్ డైరెక్ట్ తగలదు కాబట్టి లీవ్స్ అన్నీ గ్రీన్గానే ఉంటాయి, లేదంటే వైటిష్గా ఉంటాయి. ఎందుకంటే లైట్ తగిలితేనే మనకు క్లోరోఫిల్ అనేది గ్రీనిష్గా తయారై మనకి ఇదవుతుంది కదా. సో లోన వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలాగుందో ఒకసారి. ఇక్కడ సినిమా షూటింగ్ అవుతాయండి. సినిమా అయితే ఐడియా లేదు, షూటింగ్ అయితే అయింది. సో రీసెంట్గా ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు బాగా ఫేమస్ ట్రెండింగ్ అయింది ఉప ట్రీస్ అంటే. జనరల్గా లోన లైటింగ్ లేదు కాబట్టి పైనే కలర్ఫుల్గా ఉన్నాయి లీవ్స్. అయితే బయట నుంచి అటు సన్సెట్ అవుతుంది, సన్సెట్ అయిన తర్వాత లైటింగ్ చాలా బాగా కనిపిస్తుంది. బట్ లోన వెళ్తూ చాలా డార్క్ ఉంది. ప్లేస్ మాత్రం బాగుంది, గ్రౌండ్ పిల్లలు తీసుకొచ్చి ఆడుకోవడానికి. లోనకి వెళ్ళి చూద్దాం ఇంకెలా ఉందో. ట్రీ హట్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు, కానీ కాకపోతే పాడైపోయినట్టుంది. వుడ్స్తో తయారు చేస్తారు కదా, ఇవి లైఫ్ స్పాన్ కొంచెం తక్కువ ఉంటుంది. పిక్కలు లాంటివి ఉంటాయి. సెంటర్ పాయింట్ గార్డెన్లో చాలా బాగుంది. మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద ఉపా ట్రీస్ ఏంటంటే మెయిన్ ఇక్కడ ఒక పెద్ద చెట్టు, అన్నిటికన్నా క్యాజువల్గా అన్నీ నార్మల్గా పెరిగాయి కానీ చాలా బాగుంది. చూసారు కదా రూట్స్ ఎలా ఉంది. ఇది మెయిన్గా పక్కన ట్రీ హట్ ఉంది కదా, హొర్రర్ మూవీ సెట్ వేసినట్టున్నారు. సో ఈ ట్రీ అట్రాక్షన్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది అనమాట. అన్ని ట్రీస్ జనరల్గా రౌండ్ ఉండి ఏంటంటారు మనకి రూట్స్ కిందన పెనిట్రేట్ అయి ఉంటాయి, కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. హొరర్ మూవీస్ పెద్ద సినిమాల్లో చూపించి చేసినట్టు ఉంటుంది. ఎక్సలెంట్ అనమాట. అసలు వస్తే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఇదే మెయిన్ పెద్ద ట్రీ, అన్నిటికన్నా అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఈ జనరల్గా హైట్ ఇది 20 to 30 feet వరకు పెరుగుతుంటాయి. ఇవి హైట్ అంత పొడవు ఉంటుంది అన్నమాట, 20 to 30 feet జనరల్గా. కొన్ని మ్యాంగో ట్రీస్ కూడా ఉన్నాయి. సో మ్యాంగో ట్రీస్ ఉండడం వల్ల కూడా కొంచెం అట్రాక్షన్ ఎక్కువ ఉంది జనరల్గా ఇక్కడ. సో ఇంకా కొంచెం లోనకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత దీని సీడ్స్ గురించి చూద్దాం. సీడ్స్ ఇది ఫ్లవర్స్, ఇది ఫ్లవరింగ్ సీజన్ కాదు. ఫ్లవరింగ్ సీజన్ అయినప్పుడు నేను చూపిస్తాను. కాకపోతే దీనిలో ఉన్న శాంపిల్స్ కొన్ని చూపిస్తాను నేను. ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే వైట్ కలర్లో ఉంటాయి, లోన ఎల్లోయిష్ కలర్ ఉంటుంది. ఆ ఫ్లవర్ నేను స్క్రీన్లో పెడతాను, చూడండి ఒకసారి. ఇప్పుడు ఫ్లవరింగ్ సీజన్ కాదు కాబట్టి సో ముందుకు వెళ్దాం. ఇంక కొంచెం అటు వెళ్ళిన తర్వాత జనరల్గా ఇక్కడ క్యాటర్ పిల్లర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫ్లవర్స్లో స్పెషల్ ఏంటంటే ఫ్లవర్ స్మెల్ చాలా బాగుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే క్యాటర్ పిల్లర్స్ ఉంటాయి ఇక్కడ నుంచి బటర్ఫ్లైస్ మోర్ ఓవర్ ఎక్కువ తయారవుతుంటాయి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి నేను చూపించలేను, కానీ క్యాటర్ పిల్లర్స్ ఉంటాయి. చాలా పెద్దగా తిని ఆకులు తిని బలిసిపోయి ఉంటాయి. సీడ్స్ ఉన్నాయి, కాకపోతే సీడ్స్ కోసం చెప్దాం అనుకున్నాను. సీడ్స్ అయితే నాకు దొరకలేదు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మోనోకాటిలేడన్ అలాగే డైకాటిలేడన్ ఉంటుంది. మనకు పిక్కలు కొన్ని వాటిలో ఏమవుతుందంటే రెండు ఉంటాయి.
రెండు ఉంటాయి, కొన్ని దాంట్లో సింగిల్ ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనం వేరియేషన్ ఏం చేసుకుంటామంటే మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది. పిక్కలు డ్రై అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఆడించేసి, ఇది మనకు ఆ టైంలో మనకు ఎలక్ట్రిసిటీ అనేది లేదు, ఇప్పుడు రీసెంట్గా డెవలప్ అయిన తర్వాత వదిలేసారు. కానీ ఇది తీసుకెళ్ళి కాలుస్తే, ఒక్కొక్క పిక్క కాలుస్తే ఏమవుతుందంటే డ్రై చేసి దీన్ని ½ an hour వరకు మనకు లైటింగ్ ఇచ్చేది అనమాట. సో ఈ ఊర్లో ఈ పిక్కలకి చాలా డిమాండ్ ఉండేది. ఇంకొక విషయం ఏంటంటే ఆకులు రాలే సీజన్ కాబట్టి మనకు ఈ సీడ్స్ అనేది దొరకట్లేదు. సో నేను ప్రత్యేకించి చూపించలేకపోతున్నాను. ఇదిగో దీని తొక్క చూపిస్తాను మీకు. సో ఇది 2 వైపులు ఉన్నాయి, 1, 2. సో కాబట్టి ఇది డైకాటిలేడన్, అంటే 2 పిక్కలు ఉంటాయి అన్నమాట. కొన్ని వాటికి సింగిల్గా ఉంటాయి, దాన్ని మేల్ అంటారు. ఈ 2 ఉంటే ఫీమేల్ అంటారు అనమాట. ఓకేనా? అన్నీ అయిన తర్వాత భయపడే వాళ్ళు రండి, ఇంకా కొంచెం భయపడండి. హారర్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా రండి. ఈ ట్రీ ఒక స్పెషల్, అంటే ఆ ట్రీ చూడడానికి కొంచెం భయంకరంగానే ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక సెట్ వేసారు, ఏదో రీసెంట్గా మూవీ తీసారు. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ద మూవీ. బట్ ఇక్కడ వస్తే ఎలా ఉంటుందంటే, మనం ఏ మూవీ తమ్ముడది, ఈవిల్ డెడ్ మూవీ సినిమా ఇక్కడ నుంచే తీసినట్టు అనిపిస్తుంది. అంత హాలీవుడ్ స్టైల్లో ఉంటుంది, అంత భయంకరంగా ఉంది ప్లేస్ అయితే. ఈవినింగ్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా భయం వేస్తుంది, చీకటి పడిన తర్వాత. సో డోంట్ ట్రై 6 తర్వాత ఉండడానికి అయితే ప్రయత్నించకండి. లోన చూద్దాం ఒకసారి ఎంత భయంకరంగా ఉందో ప్లేసు. ఏమైనా షూటింగ్స్ చేయాలంటే మంచి ప్లేస్ ఇది, ఈ టైంలో, సమ్మర్ టైంలో. ఒకసారి చూద్దాంలేండి. చాలా భయంకరంగా ఉంది, నాకు మాత్రం భయంగానే ఉంది. హారర్ హోమ్ టూర్ అంటే ఈవిల్ జనరల్గా హాలీవుడ్ సినిమా అది. సో మనం లోకల్ టాలీవుడ్ ఈవిల్ బ్రెయిన్ డెడ్ అండ్ ఈవిల్ డెడ్ చూద్దాం రండి, కలిపి ఒకసారి. అమ్మ భయంకరంగా ఉంది తమ్ముడు ఈ టైంలో. సో ఇది మెయిన్ హాల్. సో వంటగది అవతల వైపు బాత్రూమ్ సెట్ వేసినట్టున్నారండి, వంటగది. ఓకే, ఇది ఒక తాడు కూడా ఉంది. రండి రా నా సామ్రాజ్యానికి, దయ్యాల రారాజు. సో దిస్ ఈజ్ ద ఈవిల్ డెడ్ అండ్ బ్రెయిన్ డెడ్ ఆఫ్ ఉపాట్రీ స్పెషల్. ఈవిల్ డెడ్ ఏమవుతుందంటే, ఒక చెయ్యి నరిగితే ఆ చెయ్యి బతికే ఉంటుంది, ఆ చెయ్యి వచ్చి మళ్ళీ మెడకు పెట్టుకుంటుంది. ఒకసారి ఈవిల్ డెడ్ ట్రైలర్ చూడండి, సినిమా అంతా చూడలేదు నేను చెప్పిన తర్వాత. కానీ ఈవిల్ డెడ్ ఉంది, దాని తర్వాత సెకండ్ పార్ట్ కూడా వచ్చింది. చాలా బాగుంది ప్లేస్ అయితే, ఎక్సలెంట్గా. మూవీస్ కూడా, షార్ట్ ఫిలిమ్స్ తీయాలన్నా బాగుంది. ఇక్కడ ప్లేస్ ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే, మ్యాక్సిమం ఇక్కడ నాకు తెలిసింది 16 acres ఉన్నాయి. లోనకి వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. వెళ్ళిన తర్వాత జనరల్గా చాలా కష్టం 16 acres తిరగాలంటే. సో లోన గుడి ఉంది, ఎవ్రీ ఇయర్ శివరాత్రి చేస్తారు, ఎక్సలెంట్గా చేస్తారు. శివరాత్రికి ముందే యాక్చువల్లీ కలర్స్ రావాలి, బట్ కొంచెం లేట్గా వచ్చింది కానీ అలా కలర్ కూడా తగ్గిపోతుంది లేట్గానే. సో చూద్దాం, గుడి దగ్గర వెళ్దాం ఒకసారి, ఇప్పుడు రండి. సో ఇది ఒక చిన్న గుడి. ఇక్కడ ఏంటంటే జనరల్గా పాములు ఎక్కువ ఉంటాయి. అప్పట్లో ఏంటంటే పాములు ఎక్కువ ఉంటాయి, కానీ పాములు ఎవరిని ఏం చేయవు. అది ఈ గుడిని అలాగా కాపలు కాస్తుంటుంది. వచ్చిన వాళ్ళకి, నమ్మిన వాళ్ళకి ఒక వరం దీవెనలాగా ఉంటుంది. సో దానివల్ల ఏం భయపడాల్సిన అవసరం లేదు అప్పట్లో. సో ఇక్కడ గుడి అందరు కాబట్టి జనరల్గా మనం గుడికి వచ్చి సోమవారం పూట ఎవ్రీ మండే వస్తుంటారు చాలామంది. ఇది ఒక చిన్న గుడి. సో ఇలాగ వెళ్దాము, శివరాత్రి చేశారు. అక్కడ ఒక గూనెలమ్మ గుడి ఉంది, అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా చూపిస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే ఈ చెట్లు ఉన్నా, ఎండినా, పడిపోయినా, ఏం చేసినా ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి ఒక పుల్ల కూడా తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టరు. చలికాలం అవని, ఎండాకాలం అని, వర్షాకాలం అని ఇక్కడ నుంచి తీసుకెళ్ళరు. దీనికి నిదర్శనం ఇదే. ఎందుకంటే ఇదే మనం ఊరు వైపు ఉంటే ఏం చేస్తారంటే, ముక్కలు కొట్టి ఇంట్లో వంటలు చేసుకోవడానికో, చలి కాసుకోవడానికో ఇవన్నీ వాడతారు. కానీ దీంట్లో ముట్టుకుంటే ఏమంటే నష్టం జరుగుతుంది. అదొక కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ దగ్గరలో ఎవ్రీ శివరాత్రి చేస్తారు. ఇలాగ వెళ్తే గుడి వస్తుంది, ఒకసారి వెళ్దాము. మెయిన్గా చూడండి, డ్రై అయిపోయింది కానీ ఎలాగున్న చెట్టు ఎలాగుంది. అందుకే దీనికి ప్రతి చెట్టు, ప్రతి ఆకు ఏమున్నా దీనికి దేవుడిగా భావిస్తారు. ఇక్కడ నమ్మే వాళ్ళ ఏజెన్సీలో అలాగుంటుంది. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే చివరికి చేరుకున్నాము, అక్కడ చిన్న గుడి నుంచి. సో లోనకి వెళ్దాం, లోన వెళ్ళిన తర్వాత ఎలాగుందో చూద్దాం ఒకసారి. ఇదేనండి గూనెలమ్మ తల్లి ఆలయము. ఇక్కడ మొన్న రీసెంట్గా మళ్ళీ చెప్పాను అనుకోకండి, ఇది శివరాత్రి ఇక్కడ చేశారు. ఇక్కడ మెయిన్ లోన వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో గుడిలోనే ఎంటర్ అవుతానండి ఒకసారి. సో లోన చూపిస్తాను ఎలాగుందో గుడిలోన. అయితే తాళ్ళు వేయలేదు కానీ ఎంటర్ అవ్వట్లేదు నేను. సో ఇదైతే మెయిన్ గుడి, గర్భగుడి ఇది ఇక్కడ ఉంది. ఇది గూనెలమ్మ తల్లి. ఈ సరౌండింగ్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో ఉంటుంది. సో ఇక్కడ అంటే దీపాలు వెలిగిస్తుంటారు ఇటువైపు. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్, చాలా పీస్ఫుల్గా ఉంది. గుడికి రావాలంటే మండే పూట రండి ఎవరైనా. గుడి పక్కన చెట్టు అనేది ఉంది. ఈ చెట్టు పక్కన కోరికలు కోరుకున్న తర్వాత, కోరికలు తీరిన తర్వాత వచ్చి పరమాన్నం పెడుతుంటారు చాలామంది. సో బోనాల కోసం దేవుడికి కుండలను పెట్టి ఉన్నారు. అలాగే చాలామంది సోమవారం వచ్చినప్పుడు దీపాలు కూడా పెడతారు. చాలా బాగుంది అసలు చూడడానికి, ఎక్సలెంట్గా ఉంది. గుడి దగ్గర వచ్చాం, గుడి చూసాను, చాలా బాగుంది. ఇంకొక అద్భుతం ఏంటంటే ఇక్కడ నుంచి స్పెషల్ ఏంటంటే ఈ కాలువ. ఈ కాలువ అనేది చాలా చాలా స్పెషల్. అంటే కొండంతా మీరు అలాగ వెళ్ళిన తర్వాత అంత డ్రైగా ఉంటుంది ల్యాండ్, కానీ వాటర్ అనేది ఇక్కడ నుంచే గ్రావిటీ అనమాట. గ్రావిటీ ఆఫ్ వాటర్ ఇక్కడ నుంచి అది గొట్టలు పెట్టున్నారు. నేను టెలిఫోటో లెన్స్ లేదు కాబట్టి చూపించలేదు, కానీ ఎక్సలెంట్ అనమాట. ఇక్కడ కంటిన్యూస్గా ఫ్లో అవుతుంటుంది. ఇది స్ప్రింగ్ సీజన్ వాటర్ అనమాట. ఈ వాటర్ వెళ్ళి నేను ఎంట్రన్స్లో ఫస్ట్ మీకు చూపించాను. ఈ వాటర్ వెళ్తుంది, దీని ద్వారా మనకు ఏం చేస్తున్నారంటే సమ్మర్కి రెండో పంట వేస్తున్నారు, ప్యాడీ క్రాప్. సో ఈ గుడికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఈ మెయిన్ గ్రావిటీ వాటర్ ఇక్కడ నుంచి రావడం అన్నది చాలా విశేషం అనమాట. జనరల్గా సాయిల్ రెడ్ సాయిల్ ఉంది మ్యాక్సిమం ఇక్కడంతా. సో ఇక్కడ నుంచే స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇది స్పెషల్ మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ది ఉపా ట్రీస్. ఉపా ట్రీసే ఒక స్పెషల్, అంటే ఈ వాటర్ ఫ్లో అవడం ఇది రెండో స్పెషల్ అనమాట. సో ఖచ్చితంగా వచ్చినప్పుడు ఆ సెంటర్ పాయింట్లో ఉండి చూడకుండా దయచేసి చివరి గుడి దాకా రండి. అంటే ఐ డోంట్ మీన్ అబౌట్ రిలీజియన్, బట్ చూడడానికి రండి. ఎవరి నమ్మకం వాళ్ళది. ఐ డోంట్ మిక్స్ విత్ రిలీజియన్, బట్ ఒకసారి రండి. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ ప్లేస్ చూడండి, చాలా బాగుంటుంది. వాటర్ కూడా చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ. వచ్చి చూడండి, డెఫినెట్లీ ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ దిస్ ప్లేస్ with peaceful nature, and you will feel the experience of the beauty of nature in Uppa trees. చూడండి, ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బర్డ్స్ అండి. పక్షులు సౌండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ వస్తే చాలామంది రీసెర్చ్ చేస్తారు. వినండి ఒకసారి. చూసారా పక్షులు? అసలు దీంట్లో ఇంకా మైక్ ఏమైనా ఉంటే మంచి మైక్ పెట్టి చేస్తే బర్డ్ సౌండ్ని మనం ఎంత ప్యూర్గా రికార్డ్ చేయవచ్చు అంటే అంత ప్యూర్గా రికార్డ్ చేయొచ్చు. ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఖచ్చితంగా రండి. మాడగడ్డ పాయింట్ వ్యూ, లేదంటే వంజంగ పాయింట్ ఆఫ్ వ్యూ, లేదంటే నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఏంటంటే చింతపల్లిలోనే లంబాసింగ్. అవన్నీ కాకుండా ఒక్కొక్కసారి పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే అది ఓన్లీ సీజన్ టైంలో ఉంటుంది. సీజన్ టైం కాకుండా సమ్మర్ టైంలో వస్తే స్పెషల్ ఏంటంటే ఉపా ట్రీస్ అండి. ఉపా ట్రీస్ వస్తే మీకు సమ్మర్ స్పెషల్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన తర్వాత అరకులు ఎక్కడ చూసినా డ్రైగా ఉంటుంది, చూడడానికి మీకు కూడా బోరింగ్ ఉంటుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేయాలన్నా, లేదంటే పెద్ద వయసులో ఉన్న చిన్నపిల్లలు వచ్చి ఆడుకున్నా, మనం పెద్ద వయసులో ఉన్న వాళ్ళు వచ్చి సీనియర్ సిటిజన్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఇక్కడ వచ్చి రిలాక్స్ అయ్యి వెళ్ళవచ్చు హ్యాపీగా. నేను మాత్రం దీనికి 100% గ్యారంటీ ఇస్తాను. ఓకే, సో బయటకు వస్తున్నాం ఇప్పుడు, లోన్ అంతా చూపించి. ఓకే, బయటకు వస్తున్నాం. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే బయట వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది బయట నుంచి. మెయిన్ రీజన్ ఏంటంటే కలర్స్ కనిపించడానికి లీవ్స్లో కెరటినైట్స్ పసుపు రంగు అనమాట, అలాగే యాంథోసైనిన్ ఎరుపు రంగు. ఈ రెండు మిక్స్ అయ్యి క్లోరోఫిల్ స్టార్టింగ్ లీవ్స్లో ఉండవు అనమాట. ఇది ప్రొటెక్ట్ చేయడానికి ఈ కలర్ అనేది మనకు ఇలా కనబడుతుంది అనమాట ఈ టెక్స్చర్లో. ఈవినింగ్ సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి చూడండి సన్సెట్. ఇక్కడ ఇంకా వర్ణించడానికి ఏం లేదు, చూసి ఎంజాయ్ చేసి ఫీల్ అవ్వడం తప్ప ఇంకేం లేదు. అది ఇప్పుడే చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇది సన్సెట్ టైమింగ్ ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్లీ 5:40 అవుతుందండి. సో చాలా బాగుంది సన్సెట్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా రండి. ఇంకొక మెయిన్ పాయింట్ అండి, అరకు అంటేనే బ్యూటీ అండ్ నేచర్. విషయం ఏంటంటే అరకు వచ్చిన తర్వాత మొత్తం అంతా ప్లాస్టిక్తోని పొల్యూషన్ చేసేస్తున్నారు. పొల్యూషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడంతా మొత్తం చూస్తున్నారా, చెత్త అంతా కనబడుతుంది. చూడడానికి మనకే చాలా నీజీగా ఉంది. మరి మీరు వచ్చిన తర్వాత అరకు అంటే బ్యూటీ అని చెప్తారు కదా, నేచర్లో ఇవంతా చెత్త చూస్తే మనకే ఎంత ఇది చాలా నీజీగా ఉంటుంది. సో ఇది లేకుండా ఇది తీసుకెళ్ళి డంపింగ్ యార్డు లేదంటే ప్లాస్టిక్స్ తగ్గిస్తే బాగుంటుంది అని నేనైతే మరీ హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. తగ్గించడం కన్నా ఇంకా అవాయిడ్ చేస్తే ఇంకా బెస్ట్గా ఉంటుంది. వన్ మెయిన్ థింగ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, జనరల్గా మనం డ్రైవింగ్ చేసి వస్తున్నాము, చాలా యాక్సిడెంట్స్ ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నాయి.
వచ్చినప్పుడు ఏమంటుందంటే బైక్ మీద వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం చనిపోయేది కుర్రోళ్ళు ఇంటర్ చదివే వాళ్ళే. సో మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్కి వెళ్ళినప్పుడు థ్రిల్ చేస్తుంది, కానీ ఏమవుతుందంటే మనకు ప్రాణాలు తీసేస్తుంది. దయచేసి మెల్లిగా రండి, సేఫ్గా రండి. ఎందుకంటే మనకు తల్లిదండ్రులు కన్నది ఏదో యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం కాదు, గొప్ప గొప్ప వాళ్ళు ఏదో సాధించి మనం చనిపోతే బాగుంటుంది. కానీ ఏం చేయకుండా చేసే టైంలోనే ఎంజాయ్మెంట్కి పోయి దయచేసి యాక్సిడెంట్ గురి కాకండి. మీకోసం ఫ్యామిలీ అనేది ఒకటి వెయిట్ చేస్తుంటుంది. అందుకే దయచేసి కార్ మీద వచ్చినా, బైక్ మీద వచ్చినా, దేని మీద వచ్చినా ఖచ్చితంగా స్లోగా రండి. మనకు అంత అర్జెంట్ ఏం లేదు. దేనికి మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికి, ఎంజాయ్ చేసి హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళాలి. ఏది డిస్టర్బెన్స్గా అయితే ఉండకూడదు. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్గా చెప్తున్నాను. ప్రతి వీడియోలో చూస్తుంటారు, కానీ నేను చాలా వీడియోస్ చూశాను. ఇప్పుడు రీసెంట్గా అరకులో చాలామంది కుర్రోళ్ళే చనిపోయారు. సో అది దయచేసి అరికట్టండి అని నా స్పెషల్ రిక్వెస్ట్గా చేస్తుంది. ట్రెండింగ్ ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే ఉపా ట్రీస్. సమ్మర్లోనే ట్రెండింగ్ ఉపా ట్రీస్. ఇంకా ఏ ప్లేస్కి వెళ్ళకండి, దయచేసి రండి. నేను మెయిన్ కన్క్లూజన్ అనేది ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే జనరల్గా ఇక్కడ మెయిన్ షూటింగ్ స్పాట్, షూటింగ్ తీయడానికి కూడా నెక్స్ట్ లెవెల్గా ఉంది. మంచి లవ్ స్టోరీస్ కానీ, లేదంటే హొర్రర్ స్టోరీస్ కానీ, హొర్రర్ స్టోరీస్ తీయవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ తీయాలన్నా రావచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, అదర్ వీడియోస్ ఏమైనా చేయాలని రావచ్చు. ప్రశాంతంగా గడపాలి ఫ్యామిలీతో అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో రావాలండి. పిల్లలు ఉంటే వచ్చి మీరు తీసుకొచ్చి ఏమైనా వంట చేసుకోగలను అంటే ఖచ్చితంగా తీసుకొచ్చి, వాటర్ కూడా ఉంటుంది, అవైలబిలిటీ ఉంది. ఇక్కడ సిగ్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, సిగ్నల్ పాయింట్ కూడా ఉంది. ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు. నేచర్ని ఎంజాయ్ చేయాలి, స్టే చేయాలంటే మీరు ఒక టెంట్ కూడా ఫైర్ క్యాంపింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది వాతావరణం. అయితే ఫ్యామిలీతో రండి, పిల్లలతో గడపండి. అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా, పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఖచ్చితంగా రండి. యూ విల్ ఫీల్ ద రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఉపా ట్రీస్. ఇది ఇక్కడ ఉన్న హైలైట్స్. వచ్చి రండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. ఇంకొకటి అంటే మెయిన్ నేను చెప్పేది, దయచేసి నా ఛానల్ చూసిన వాళ్ళు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయండి. స్టే సేఫ్, బీ హెల్తీ, లవ్ నేచర్ అండ్ సేవ్ నేచర్.